మన ఇద్దరం కలిసి వెళ్తాం. లిఖితాను ఒకటి మీరు కూడా పట్టుకోండి. అక్క చాలే మీరే కదా. ఈరోజు నేను కుకట్పల్లి జయానగర్లో ఉన్న ఆశా బొటిక్లో ఉన్నాను. 25 years కంప్లీట్ చేసుకున్నారు. ముందుగా వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను. కంగ్రాచులేషన్స్, సిల్వర్ జూబ్లీ ఇయర్. సో 25 years బొటిక్ రన్ చేయడం అంటే ఎంతో ఓపిక ఉండాలి, ఎంతో డెడికేషన్ ఉండాలి, ఎంతో కమిట్మెంట్ ఉండాలి, అన్నిటికీ మించి ఇష్టం చాలా ఉండాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎంతోమంది అంటే మనకి ఫస్ట్ లవ్ మన పర్సనల్గా చూసాను. శారీస్ కూడా నేను మెయిన్ మీ శారీస్ కూడా ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఐ లవ్ శారీస్. శారీస్ అంటే ప్రతి అంటే ఉమెన్ ఒక అంటే అందులోనే మన ఇండియన్ కల్చర్ కానివ్వండి, మన ఆత్మ గౌరవం కానివ్వండి, అన్నీ నాకు శారీ చూడగానే ఒక ఉమెన్ విత్ శారీ అంతే మన శక్తి స్వరూపంలా అనిపిస్తుంది నాకు. సో ఐ లవ్ టు వే శారీస్. ఐ లవ్ శారీస్. ఎవరైనా చీర కట్టుకున్నా కూడా వాళ్ళని అడ్మైర్ చేస్తూ ఉంటారు అనమాట. సో చీరలో ఒక గొప్పతనం ఉంది, ఒక దైవత్వం ఉంటుంది. సో అలాంటి ఒక మంచి బిజినెస్ మీరు చేయడం, ది హరిత గారు ఐఎమ్ ప్రౌడ్. సో హరిత అనగానే శారీ లవ్ ఎక్కువ ఉంటుంది. సో అదే కాకుండా ఎవరైనా కట్టుకున్నా కూడా ఇష్టపడతారు. కాబట్టి మీరు ఎంతో మంది కస్టమర్స్ మనసు గెలుచుకున్నారు. 25 years కంప్లీట్ చేసుకున్నారు. ఇలా ఇంకా 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 పెద్ద సక్సెస్ అవ్వాలని. గోల్డెన్ జూబ్లీ కూడా మీరే కావాలి. ఎస్, గోల్డెన్ జూబ్లీ ఇయర్ తర్వాత అలా అలా ఇంకా డైమండ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అలా ఎప్పుడు ఆశా బొటిక్ అనేది ఎప్పటికీ గొప్ప పేరుతో అంత మంచి సర్వీస్ ఇవ్వాలని, ఆడవాళ్ళకి ఒక స్పెషల్ ప్లేస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఈరోజు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న హరిత గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అట్లాగే హరిత గారికి సహకరించిన టీమ్ మైండ్, మా వదిన మాధవి గారికి, నాతో పాటు ఇక్కడ చీఫ్ గెస్ట్ వచ్చిన హరిత గారికి. హరిత గారు అంటే తెలియని వాళ్ళు ఏ రాష్ట్రాల్లోనైనా ఉంటారు. ఓవరాల్గా వరల్డ్లో ఎక్కడున్నా కానీ హరిత గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా హరిత గారిని ఫాలో అవుతుంటారు. అట్లాగే మరి ఈరోజు ఈ ఈవెంట్కి వచ్చిన హరిత గారికి కూడా మా
థ్యాంక్స్ చెప్పుకుంటా. అట్లాగే ఇందాక హర్త గారు చెప్పినట్టు ఒక మహిళ అనగానే ఒక చీరకట్టు, ఆ హుందాతనం, ఆ గౌరవం అనేది మన తెలంగాణ నుంచి కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళ చీరకట్టు అనేది ఏ రకంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా అది ఒక గౌరవం ఇచ్చేది. కాబట్టి ఈ హరిత గారు ఏదైతే ఫస్ట్ ఇయర్ నుంచి ఈరోజు 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ చేసుకునే వరకు వచ్చిండ్రు అంటే వారి పట్టుదల, వారి డెడికేషన్, వారి కమిట్మెంట్, మరి ఈ కాలనీలో సేవలు అందిస్తున్న వారికి, ఇక్కడ వారి దగ్గర శారీస్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కూడా హర్త గారు కోఆపరేట్ చేస్తేనే ఈరోజు ఆవిడ ఇంత సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేయగలుగుతున్నారు. మెయిన్గా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. అట్లాగే వారు గోల్డెన్ జూబ్లీ చేసుకొని ఇంకా బోటిక్ నుంచి ఇంకా వారి బ్రాంచెస్ ఇంకా అంతటా సిటీ వైడ్గా కూడా డెవలప్ అవ్వాలని హార్ట్ఫుల్గా వారిని కంగ్రాచులేట్ చేసుకుంటూ వారికి మేము కోఆపరేట్ కూడా చేస్తాము. అలాగే హర్త గారు కూడా మేము కూడా అలాంటి వాళ్ళందరం కూడా మా కోఆపరేషన్ వారికి ఉంటుంది. కాలనీ వాళ్ళందరూ కూడా మరి హరిత గారికి ఇంకా చాలా పెద్దగా షాపింగ్ మాల్స్కు పోటీగా వారి దగ్గర వారి బోటిక్లో అంతా మంచి కలెక్షన్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పెద్ద మాల్స్కి వెళ్ళకుండా హర్త గారు లాంటి బోటిక్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. మాల్స్ ఎక్కడి నుంచో వచ్చి మాల్స్ ఒక లేడీ ఎంకరేజ్మెంట్ లేడీస్గా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా మనందరం ఆమెను ఎంకరేజ్ చేద్దాం. అట్లాగే వారి కలెక్షన్కి మరి వారికి సహకరిస్తున్న వారి ఫ్రెండ్స్కి కానివ్వండి, రిలేటివ్స్కి కానివ్వండి, కాలనీ మెంబర్స్కి అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా మంచిగా వారి బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. మంచిగా ఇట్లాగే ఇప్పట్లాగే వారందరికీ మంచి రీజనబుల్ రేట్స్లో మంచి మంచి సర్వీస్ ఇవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మరొక్కసారి వారికి, వారి కజిన్కి, హరిత గారికి, భార్గవి గారికి, ఇక్కడ భావన గారికి, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. సిల్వర్ జూబ్లీ చేసుకున్న హరిత గారికి చాలా అభినందనీయమండి. ఎందుకంటే చిన్న విషయం కాదు, అందరూ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెట్టేసి చాలే అనుకుంటారు. మీరు ఇంతవరకు ఈ స్టేజ్కి వచ్చారు అంటే అంత సక్సెస్ అయితే వాళ్ళందరికీ, మాలాంటి వాళ్ళందరికీ మంచి మంచి చీరలు, మంచి మంచి బ్లౌజులు ఎలా మంచిగా ఇచ్చారు కాబట్టి ఇంతవరకు రన్ అయింది. అలాగే మీరు ఇంకా సిల్వర్ జూబ్లీయే కాదు గోల్డెన్ జూబ్లీ కూడా రన్ చేయాలి. నేనే తప్పకుండా వస్తాము. అలాగే మా అక్క కంపల్సరీ ఉంటారు. మాధవక్క ఎంకరేజ్మెంట్తో మీరు ఇంకా 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 బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ అయ్యారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, మన అందరికీ ఆడవాళ్ళకి నచ్చే విషయం ఏంటంటే ఫస్ట్ నచ్చేది చీరలు. మనం లక్ష్మీ కళ వచ్చింది అంటే ఫస్ట్ చీర కట్టుకుంటేనే వస్తుంది, ఏ చూడీదారో జీన్స్తో రాదు కదా. కాబట్టి ఏ చీరలైనా కూడా మనకి తక్కువ రేట్ల నుంచి ఎక్కువ రేట్ వరకు కూడా ఏ ప్రైస్లో అయినా పెళ్ళిళ్ళ దగ్గర నుంచి పేరెంటల్ వరకు కూడా ఇక్కడ అన్ని ఆల్ వెరైటీ సారీస్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు డిస్కౌంట్ ఏంటి అంటే మే నెలాఖరు వరకు 50% డిస్కౌంట్ అండి. మే ఎండ్ వరకు అప్ టు 50% డిస్కౌంట్ అండి. మనకు నచ్చిన చీరలు రకరకాలుగా మంచి డిస్కౌంట్లో ఉన్నాయి. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ అని మాత్రం మే ఎండ్ వరకు ఇస్తున్నారంటే తర్వాత వస్తే ఏం ఉండవు. కాకపోతే రీజనబుల్ ప్రైజెస్ అనేవి మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. కలెక్షన్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది. బయట ఎక్కడ షాపింగ్కి అదే నేను చూసాను కదా మొన్న వచ్చినప్పుడు ఎక్స్క్లూజివ్. ఈ రోజు వరకు నాకు షోరూమ్ అంటే ఏదో తెలియదు. వీవర్స్ ఇట్లాంటి లేడీస్ ని ఎంకరేజ్మెంట్ మనం చేయాలి. కాబట్టి అదండి, అందరూ కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయండి. అందరూ మంచిగా మీరు ఒకసారి వచ్చారంటే మీకే అర్థం అవుద్ది, మళ్ళీ షాప్ అనేది వదలరు. అది అందరూ రావాలి. మేడం ఎంకరేజ్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను.
మనకి సారీస్ బిజినెస్ అంటే చాలా మంచి 25 years తీసుకుంటున్నా ఆశా బొటిక్ హరిత మా కజిన్కి ఫస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ తను 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి ఒక కారణం ఉందండి. తన సారీస్ క్వాలిటీ కానీ ప్యూరిటీ కానీ నేను చూశాను. తనతో నేను పర్సనల్గా అన్ని వారణాసి కలకత్తా అన్ని వెళ్ళొచ్చాను. తను తీసుకునేది కూడా చాలా ప్యూర్ తీసుకుంటుంది. ప్యూర్ తీసుకొని మగువులకు ఏం నచ్చుతాయి ఏంటి, మళ్ళీ తనకి పెద్ద బిగ్ ఫ్యాన్ హరిత గారికి. హరిత గారికి ఆవిడ కట్టుకునే చీరని కానీ ఆవిడని ఫాలో అవుతూ ఆవిడ టైప్లోనే సెలక్షన్స్ తీసుకొని మొత్తం అందరు అంటే లేడీస్ అందరూ ఆవిడ ఫ్యాన్స్ కాబట్టి ఆవిడ ఏమి కట్టుకుంటారు ఏంటి అనేది ఫాలో అవుతూ ఉంటారు. అరే హరిత గారు కట్టుకోలేదా చీర, మాధవరం పట్టు చీర అది ఉందా అని షాప్లలోకి వెళ్ళి అడుగుతారా, ఈ హరిత గారి దగ్గరకు వచ్చి అడుగుతారు. ఆ టైంలో తన షాపింగ్స్ చేసుకొచ్చి రీజనబుల్ ప్రైసెస్ అండి. మీ అందరికీ తెలుసు మనం బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో ఒక షోరూమ్ రెంట్కి తీసుకొని బొట్టికి పెట్టాలంటే ఆ షోరూమ్ ప్రైస్ కూడా ఎవరి మీద పడుతుంది, మన మీదనే పడుతుంది, కస్టమర్స్ మీదనే పడుతుంది. అలా పడకుండా తన సొంత ఇంటినే షోరూమ్ చేసుకొని 25 సంవత్సరాల నుంచి ఈ జయనగర్ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, కుక్కట్పల్లి ఎక్కడెక్కడ నుంచి, ఇప్పుడు మాది గచ్చిబౌలి, మా ఫ్రెండ్స్ అందరు గచ్చిబౌలి నుంచి వస్తారు. అలా అందరినీ అట్రాక్ట్ చేస్తూ తన ప్రైసెస్ తోటి ఈరోజు ఇంత స్టేజ్కి ఎదగగలిగింది హరిత గారు. ఇంకా 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 మనస్ఫూర్తిగా ఎదగాలని నేను కోరుకుంటూ గోల్డెన్ జూబ్లీ హరిత గారు అన్నట్టు డైమండ్ జూబ్లీ కూడా చేసుకోవాలని అనుకుంటూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చాక నాకు అన్ని శారీస్ చూసాక చాలా బాగా అర్థమైంది. మేమందరం అయితే కల్వకుంట్ల రమ్య గారు అండ్ మా హరిత గారు నేను అయితే నిజంగా చాలా ఇంప్రెస్ అయిపోయాము. ఈ ఆశా పోటీకి ఎప్పటికీ వచ్చి మేమే తీసేసుకోవాలి, అన్ని చీరలు మొత్తం మేమే కట్టేసుకోవాలనుకున్నాము. మీరు కూడా ఒకసారి ఇచ్చేసి చూడండి, మీకే అర్థం అవుద్ది ఆశా పోటీ. ముందుగా హరిత గారికి ఆశీస్సులు వెంకటేశ్వర కాబట్టి తర్వాత కంగ్రాచులేషన్ కూడా చెప్తున్నాను. ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను తనకి ఒక్క వీడియోనే చేశాను, కానీ తను చాలా గుర్తుపెట్టుకున్నారు నేను శారీస్ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. నాగశ్రీ డైరీస్ అనే పేరిట నేను మీడియాలో వర్క్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఏదైనా ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుని అన్నీ ఇస్తూ చీరల దగ్గర ఆగేటప్పటికి నన్ను నమ్మారు. అంటే క్వాలిటీ మంచిది ఇవ్వగలరు నాగశ్రీ గారు అని చెప్పి అందరూ కూడా చాలా అభిమానం చూపించారండి నా మీద. ఎక్కువ అబ్రాడ్ వాళ్ళు అయితే ఓన్ చేసేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి షాపింగ్ చాలా కష్టం. నా వల్ల ఒక క్వాలిటీ మంచిది దొరుకుతుందనే ఒక నమ్మకంతో వాళ్ళందరూ కొనడం, అలాగే ఇంతమంది అందరూ కూడా నన్ను ఇష్టపడడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. హరిత గారు ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా పెద్ద స్టోర్ చేయాలని, బ్రాంచెస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది 2-3 మాటలు హ్యాపీగా మాట్లాడండి. చాలా థ్యాంక్స్ అండి. నాకు 25 years సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి మా హరిత గారు, భావన గారు, నాగశ్రీ డైరీస్ నాగశ్రీ గారు, కల్వకుంట్ల రమ్య గారు, ఇంతమంది మా ఫ్రెండ్ సర్కిల్ వచ్చి ఇంత సెలబ్రేషన్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత సక్సెస్ చేశానంటే దానికి కారణం వీళ్ళందరూ ప్రోత్సాహం అండి. నిన్న మా హరిత గారి శారీస్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఈవిడ ఏం శారీ కట్టుకుంటారు, మనం మళ్ళీ ఏం శారీ ఇస్తాం అలా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. నేను మళ్ళీ దీన్ని నెక్స్ట్ ఇయర్ లోపల దీన్ని ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు కూడా వస్తాను. కజిన్ అండి మాధవి గారు చాలా హెల్ప్ చేశారు నాకు. చాలా థ్యాంక్స్ అండి. షార్ట్ అండ్ స్వీట్. ఒక చిన్న నేను ఇవాళ ఇలా కొంచెం సక్సెస్ అవ్వానంటే కారణం అండి నా హస్బెండ్, నా పిల్లల ప్రోత్సాహం చాలా ఉందండి. ఇది గోల్డెన్ వర్డ్. రియల్ వరల్డ్. వాళ్ళు లేకపోతే నేను అసలు ఇది చేసేదాన్ని కాదు.
బనారస్ ఫుల్ జాల్ వచ్చింది, బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది. ఇప్పుడు నాకైతే నాకు బేసిక్గా నేను సిల్క్ లవర్, బనారస్ సిల్క్, కాంచీపురం సిల్క్, రా సిల్క్, టసర్ సిల్క్, వెనకాల సిల్క్ ఉంటే ఐ లవ్. సో నాకు పట్టు అంటే పట్టు చీరలు చాలా ఇష్టం అనమాట. అది ఏ పట్టు అయినా సరే సో బ్యూటిఫుల్. చూడడంతోనే ఫస్ట్ బనారస్ చూస్తాను. ఇది మన బనారస్ పట్టు చీర ఫస్ట్. పట్టు చీర హరిత గారు మందారం పట్టు చీరలు అంటే హరిత గారి. సో ఇది ఎలా అంటే ఇది మన ట్రెడిషన్, మన కల్చర్. అంటే బనారస్ కానివ్వండి, కంచి పట్టు కానివ్వండి, అన్నీ మనకి ముఖ్యమైన ప్రతి ఫెస్టివల్కి ప్రతి ఒక్కరూ కట్టుకోవాలని కోరుకుని కట్టుకోవాల్సిన చీరలు అన్నమాట ఇవి. సో అందుకే నాకు చాలా ఇష్టం. ప్రతి ఫంక్షన్లోనూ మనం స్పెషల్గా కనిపించాలంటే వచ్చేయండి ఆశా పటేల్, జయానగర్, కుకట్పల్లి. వావ్, వెరీ కంఫర్టబుల్. అసలు మీ నెక్లెస్ కి ప్రతిదానికి మ్యాచ్ అవుతుంది అసలు తెలుసా? అందుకే అలా వేసుకొచ్చారు. అంటే యాక్చువల్ నేను కూడా చెప్తాను అనమాట, మనం షాపింగ్కి వెళ్ళేటప్పుడు షాపింగ్కే కదా వెళ్తున్నామని, జస్ట్ లైక్ దట్ వెరీ క్యాజువల్గా మనం షాపింగ్కి వెళ్తే కనుక ఆ లుక్ మనం చూసుకున్నప్పుడు మనకి అంత బాగా అనిపించదు. యాక్చువల్గా అన్ని చీరలు బాగుంటాయి, బట్ మనం కనుక కొంచెం అలా కొంచెం అందంగా రెడీ మంచి కొంచెం హారము లేకపోతే మంచి బ్లౌజ్ అలా వేసుకుని వెళ్ళి చూసుకుంటే అమ్మయ్య పర్లేదు అనిపిస్తుంది. మరి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ట్రా చేసుకోవచ్చు. క్యాజువల్గా కుర్తి వేసుకుని వచ్చేసి చీర చెప్ప ఈ రంగు మనకు సూట్ అవ్వట్లేదు. బ్లౌజ్ కూడా మ్యాచ్ అయింది, సారీ మ్యాచ్ అయింది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. మంచి పిస్తా మీరు చెప్పాలి. అవును హరిత గారు అమ్మ ఈ సారీ అదిరిపోయింది, చాలా బాగుంది. సింపుల్ అంటే జూట్ బనారస్ వీవింగ్ మొత్తం బ్లౌజ్ మాత్రం పింకిష్ రెడ్ సమ్ మిక్స్డ్ బాగుంది. ఈ షేడ్ చాలా బాగుంటుంది అండ్ ఈ ఎల్లో కూడా చాలా బాగుంది. మంచి మంచి పూసలకి ప్యాక్, పూసలకి అన్నిటికీ చాలా లైట్ వెయిట్, కొంచెం సాఫ్ట్ అంటే బాడీ స్కిన్ ఫ్రెండ్లీ. మార్నింగ్ నుంచి కట్టుకున్నాను కదండి. నేను పెద్ద పట్టు చీర కట్టుకునేవాను. మార్నింగ్ కట్టి రేపు మార్నింగ్ వరకు షూటింగ్ చేసిన రోజులు కూడా ఉంటాయి. పెద్ద పట్టు చీర మందమందారంలో మార్నింగ్ నుంచి మార్నింగ్ వరకు ఉన్న చీరలు అలా కట్టుకుని చాలా ఇది కూడా చాలా బాడీ హగ్గింగ్ ఇది చాలా డిఫరెంట్గా డిజైన్ కూడా హార్ట్స్. ట్రెడిషనల్ కాంబినేషన్. హరిత గారు మాధవరం సారీస్ బెనారస్ ప్రాజెక్ట్ రాలేదు కదా, అది కింద కావచ్చు. బెనారస్ ప్రాజెక్ట్ రాలేదు, ఛానల్లో మొత్తం ప్రాజెక్ట్స్ రాలేదు. మాధవరం అన్నిటికీ తర్వాత వెరైటీ జార్జెట్ అది మాధవరం పట్టు అని మన కడపలో మాధవరం ఊర్లో వీవర్స్ అన్నమాట. స్పెషల్లీ మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్న చేనేత మగ్గాలు ఎక్కడా అడిగితే మాధవరం పట్టు చీరతోటే మా సబ్స్క్రైబర్లు చాలా దగ్గర నిజంగా మాధవరం అంటే తెలియదు. ఇది భావన గారు సార్, ఇది బాగా కదా ఇది మా భావన గారు 6 అడుగుల బుల్లెట్ ఇలాంటివన్నీ నేను కడతాను అనమాట, అందుకని చెప్పి భావన గారు సార్ మా 6 అడుగుల బుల్లెట్ అన్నారు. 6 feet లేనండి నేను, అందరికి చెప్తాను. చూసారా భావన గారు అప్పటి నుంచి ఇది నేను చెప్పులు వేసుకోలేదని చూసి అందుకే వెనక్కి వెళ్ళాను ఇప్పుడే. ఏం పర్లేదు, ఆవిడకి గుండెల్లో ఉంటాను నేను ఎప్పుడు, అందుకే ఆ హైట్కే వస్తాను.
నిజంగా బిగ్ ఫ్యాన్ అండి భావన. అయ్యో బాగా వెరీ అంటే నాకు అసలు ఆవిడ జార్జెట్స్ కడితేనే ఐ లవ్. కానీ వెరీ కేరింగ్, వెరీ లవ్వింగ్. మేము 5-6 years చేసాము గుర్తుమంటాను. ఒక్కరోజు కూడా అంటే నేను తిన్నానా అనేది కానీ ఏదైనా అంత వర్క్ చేసుకుంటాను. బాగా మదర్లా చూసుకుంటాను. చాలా ప్రేమిస్తుంది, ప్రేమించబడుతుంది కూడా. చాలా లవబుల్ పర్సన్ బాగా నాకు. మేము అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు నన్ను అలాగే చూసుకుంటారు కాబట్టి నా ప్రేమ ఇంకా రెట్టింగిపోయింది. అంటే యాక్చువల్లీ నేను ముద్దమందరం మళ్ళీ అలా చదవకూడదేమో కానీ మీకు పర్సనల్గా చాలాసార్లు చెప్పాను. సినిమాలు చేస్తూ వచ్చిందని సడన్గా ముద్దమందరం ఎంటర్ అయ్యాను అంటే అబ్బా హరిత గారు ఉన్నారు, నాకు ఇష్టమైన హరిత గారు ఉన్నారు చెప్పాను కదా, చేసేద్దాం సీరియల్ కూడా చేసేద్దామని అప్పుడు వచ్చాను. ఒకరోజు కూడా మేము ఇద్దరం వెరీ కేరింగ్, లవింగ్. మళ్ళీ వాళ్ళకి మ్యాచ్ అయింది బాబు. పట్టు చీర అంటే మనకి ఏది నచ్చుతుందో అది ప్రతి ఒక్క స్త్రీకి నచ్చుతుంది. అంటే ఒక శారీస్ నగల్లో మాత్రం ఒకటే టేస్ట్ అందరిది. యూనిటీ ఎక్కువ చక్కగా ఈ పెళ్ళిళ్ళకి బాగుంటాయి. పెళ్లి కూతుళ్ళకి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. పెళ్లి కూతురికి పెళ్లి కూతురు మాత్రమే కట్టుకుంటే బాగోదు, అందరూ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఫ్యామిలీ మొత్తం పెళ్ళి అంటేనే కంచి. చాలా బాగుంది. హ్యాండ్ వర్క్ ఇది చూసాక నాకే కట్టుకోవాలని ఆశ వచ్చింది. మీరు ఇప్పుడు బాగా ట్రెడిషన్ అండి, అంటే ఇది కొంచెం ఒంటిని అంటుకో ఫ్యాషన్. అది ప్యూర్ కాబట్టి ఇది మనకి ఇచ్చింగ్ కూడా ఉంటుంది. మేడం నువ్వు చెప్పాలి. ఎప్పుడు నేను క్రష్ చేసుకున్నా చాలా గర్వ్గా ఉండి బాగా అసలు చాలా ఇదిగా ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుంది అనమాట. అంటే లావు కనిపిస్తాయి, ఇది కట్టుకుంటే కూడా సన్నగా కనిపిస్తాను అన్నట్టుగా అంత ప్యూరిటీ ఉంది క్లాత్లో కానీ అసలు క్వాలిటీలో కానీ. నలుగురు నాగశ్రీ గారు, రమ్య గారు, భావన గారు అందరూ ఒక కళ ఒకసారి డిస్ప్లే చేయండి. బెనారస్, మాధవరం, చందేరి అట్లా కళ ఒకటి నాగశ్రీ గారు.